వెల్కమ్ టు బొమ్మరిల్లు వీలాగ్స్. ఈవేళ ఐనవిల్లి గుడి చూపించబోతున్నాము. రాజమండ్రి నుంచి వెళ్ళాలనుకునే వాళ్ళు రావులపాలెం మీద నుంచి వెళ్ళొచ్చు. పురాణాల ప్రకారం ఐనవిల్లి వినాయకుడు కాణిపాకం వినాయకుడి కన్నా ముందు నుంచి ఉన్నవాడు అని అంటారు. గుడికి 2 ఎంట్రన్స్ ఉంటాయి. మేము సైడ్ ఎంట్రన్స్ నుంచి ఎంటర్ అయ్యాము. సో ఫస్ట్ మనకి కాలభైరవ స్వామి కనిపిస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు కనిపించే గుడి అన్నపూర్ణేశ్వరి గుడి. అదిగోండి కాలభైరవ స్వామి. తర్వాత అన్నపూర్ణేశ్వరి అమ్మవారి గుడి కనిపిస్తుంది మనకి. ఇక్కడ ఉండే శివుడి పేరు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి. ఫోటోలు తీయకూడదు కాబట్టి బయట నుంచి చూపిస్తున్నా. మండపంలోనే హోమము, పిల్లలకి అక్షరాభ్యాసం ఇవన్నీ ఈ మండపంలోనే చేస్తూ ఉంటారు. అదిగోండి మెయిన్ ఐనవిల్లి వినాయకుడి టెంపుల్. ఎవరైనా 108 కొబ్బరికాయలు కొనాలనుకుంటే బయట షాప్స్ కూడా ఉన్నాయండి, 2 షాపులు. సో ఈ 108 కొబ్బరికాయలు కొట్టాలనుకునే వాళ్ళు మాత్రం 11 లోపలే కొట్టేయాలి. సో ఈ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ వచ్చేసి కాలభైరవ స్వామి గుడి ఎదురుగుండానే ఉంటుందండి. ఇక్కడ ఇలాగా అరేంజ్ చేసి ఉంటారు. సో ఇక్కడ మనం 108 కొబ్బరికాయలు కొట్టేసి కొబ్బరికాయలు వెనకాల వేసేయాలి. ఒక 5 కొబ్బరికాయలు మాత్రం గుడి లోపల కొట్టాలి. సో అన్నప్రసాదం వచ్చేసి గుడి ఎదురుగుండానే ఒక బిల్డింగ్ ఉంటుందండి, అన్నప్రసాదం బిల్డింగ్. అక్కడ మనం భోంచేయొచ్చు. ఇక్కడ కొబ్బరికాయ పచ్చడి చాలా ఫేమస్. ఈసారి ఎప్పుడైనా వెళ్తే ఖచ్చితంగా భోంచేసి వెళ్ళండి. గుడి టైమింగ్స్ వచ్చేసి 108 కొబ్బరికాయలు కొట్టాలనుకున్న వాళ్ళు మాత్రం 11 లోపలే వచ్చి కొట్టాలండి. తర్వాత అలంకారం చేసేస్తారు. సో మామూలుగా జనరల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 6 to 1 PM, మళ్ళీ ఆఫ్టర్ ఈవినింగ్ 4 to 8 అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.